హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, కొంతమంది నారాయిస్టులు చంబా పిల్లనిచ్చిన మామకి పొడిచిన వెన్నుపోటుని సమర్థిస్తూ ఆ లచ్చింపార్వతి అన్న శాల్తీ రెండో పెళ్ళాం అదొచ్చి అది అదేలేండి ఆ శాల్తీ వచ్చి పార్టీని ధ్వంసం చేసేస్తూ ఉంటే తెదేపాని కాపాడేటందుకోసం చంబా మామకి వెన్నుపోటు పొడిచాడు. ఓకే, ఈ సమర్థింపునే ఇప్పుడు విశ్లేషిద్దాం. అస్సలు జస్ట్ జీవిత చరిత్ర రాస్తానంటూ మొగుడితో సహా వచ్చిన లచ్చింపార్వతి ఎలా దగ్గరయ్యింది ఆ సీనియర్ ఎన్టీ రామారావుకి? తన తండ్రి వయస్సున్నవాడికి అతన్ని ఈ చంబా పనుపున ఈ చంబా ప్రయోగిస్తే డ్రామోజీ చంబా చేత ప్రయోగింపబడినటువంటి కుటుంబ రాజకీయాలకి ఆ ముసలివాడు ఐసోలేట్ అయ్యాడు. ఏదో ఇప్పుడు చూస్తున్నారు కదా, పురంధేశ్వరి సహా ఎంతగా మరిది కోసం, మరిదికి మద్దతుగా ఎంత శ్రమిస్తూ ఉంటుంది. మీరే చూస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు చంబాని వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాసిన మొగుడు వెంకటేశ్వరరావు నోరు మూసుకొని కూర్చున్నాడు చంబా కూటమి బలానికి, డ్రమ్ముజీ స్పయింగ్ బలానికి. ఆ పురంధేశ్వరి ఉరుకులెత్తి మరీ చంబాకి ఫేవర్గా చేయడానికి ఏ పార్టీలో ఉన్నా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం భాజపాలో ఉన్నది. పురంధేశ్వరి మరిది కోసం ఆ భువనేశ్వరి ఎంతగా భర్త కోసం పనిచేస్తూ ఉంటుందో అంతగా ఆవిడకంటే భర్త కోసం పని చేస్తుంది. అది ధర్మం. ఈవిడికైతే మరీకు మద్దతుగా ఎంత పని చేస్తుంది ఆ బాలయ్య. మొత్తం ఆ సినీ నటుడి కుటుంబం మొత్తం చంబా గీచిన గీటు దాటారు కదా. కేవలం హరికృష్ణ అతను అందుకే హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత అతడి పిల్లలు వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళ కెరీర్ కిల్ అవుతూ ఉన్నది. అదే బాలయ్య అన్న ముసలి నటుడు స్టేజ్ మీద ఎంత అసహ్యమైన కూతలు కూసినా, ఎంత అసహ్యకరంగా ప్రవర్తించినా అతగాడికి మాత్రం మళ్ళీ కెరీర్ ఉంది. బిరుదులు కూడాను పద్మశ్రీ మాత్రమే ఇచ్చారు. పద్మశ్రీనో ఏదో పద్మ అవార్డు. అసలు భారతరత్న ఇవ్వవలసింది ఆ బూతుల బొంగడికి అంతగా. కాబట్టి అసలు లచ్చింపార్వతిని ఎన్టీఆర్కి ఎరవేసిందే చంబా. తర్వాత అదే వంకతో అతన్ని తొలగించింది కూడా చంబా అండ్ డ్రామోజీ డైరెక్షన్లో. ఎందుకు అంటే పట్టుబడ్డాను అన్నాక ఇక ఎన్టీఆర్ లాంటి మూర్ఖుణ్ణి కూర్చోబెడితే సీట్లో లాభమేం లేదు. అందుకు ఆ గూఢచర్యం అర్థం చేసుకోగల గుంటనక్క మెదడు, మోసపు వ్యక్తిత్వం ఉన్నవాడైతేనే పనికొస్తాడు. కాబట్టి చంబాని సెలెక్ట్ చేసుకున్నాడు డ్రామోజీ. అలా సెలెక్ట్ చేయించింది కాలపురుషుడి తాలూకు స్పయింగే. ఇందులో ఎన్టీఆర్ అనబడేవాడి కర్మఫలం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చే వరకు సినిమా కెరీర్లో ఇదిగో ఇప్పుడు బాలయ్య చూపిస్తున్న వారసత్వం, అంజలి అనే సహనటి పిర్రల మీద మోతలు మోస్తూ, లేకపోతే ఇంకేవో సినిమాల్లో మనవరాళ్ళ వయసున్న హీరోయిన్ల పిర్రల్ని దరువులు వేస్తూ ఉన్నాడే. ఆ కల్చర్ అంతా వారసత్వం ఆ రక్తం నుండే వచ్చింది. ఆ ఎన్టీఆర్కి తను అందగాడని, తన ముందు ఎన్నో తరాల హీరోయిన్లు ఇలా వచ్చిపోయారని, తనకు మనవరాలు వేషం వేసింది కూడా తనకి హీరోయిన్గా వేసిందని, తనంత విరభోగ వసంతరాయలని, లేకపోతే ఇంకేదో బిరుదులు కూడా ఉండేవి అప్పట్లో, యుగపురుషుణ్ణని ఎగిరెగిరి పడ్డాడు. సినిమా ఇమేజ్కి డ్రామోజీ ఆ బురదకి కంపు తోడైనట్టు తోడైతే రాజకీయ రంగాన్ని పరమభ్రష్టు పట్టించినవాడు. కాబట్టి వాడికి కర్మఫలం అనుభవింపజేయాలని ఆ స్ట్రాటజీ డ్రామోజీ ద్వారా తీర్చబడింది. లచ్చింపార్వతి అన్న పేరు పెట్టబడింది. చంబాకి చచ్చాక కూడా అతడి తరతరాలు అనుభవించేటట్టుగా వెన్నుపోటు వ్యక్తిత్వం అయ్యింది. కాబట్టి నారాయిస్టులారా, చంబాని నెత్తినేసుకొని పార్టీని కాపాడడానికి కాదు, ఎన్టీఆర్ని దుంప రేగడానికి వెన్నుపోటు పొడిచాడు. తన కెరీర్ కోసం వెన్నుపోటు పొడిచాడు. ఇదిగో ఇప్పుడు సామాన్యులకు కూడా ట్యాంపరింగ్తో వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి లక్ష్మీ పార్వతి అనే ప్రహసనం ఎన్టీఆర్ జీవితంలోకి రావడానికి చంబానే ప్రధాన కారకుడు. తానే సమస్య సృష్టించి తానే దాన్ని రక్షించడం అనేటటువంటి డొక్కు మాంగళ్య బలం సినిమా నాటి స్ట్రాటజీలు వాడికి ఆ డ్రామోజీకి తెలిసిందే. 10 స్ట్రాటజీలు అన్నదే అందుకే.
కాబట్టి అతన్ని ఐసోలేట్ చేసి ఈ లక్ష్మీపార్వతిని ఎరేస్తే వాడు కూడా శ్రేయో మార్గము లేదా ప్రేయో మార్గం ఏది ఎంచుకోవడానికి ధర్మం వైపు వెళ్ళుంటే ఆస్తులన్నీ తనవి, తన స్వార్జితం పిత్రార్జితం ఏం కాదు. ఇదిగో నాకు మనవరా కూతురి వయస్సుంది, తనకు అప్పటికి 70 ఏళ్ళు ఉంటే ఆ శాలతికి 40. కాబట్టి ఈ పిల్లని నేను దత్తత తీసుకుంటాను, నాకు సేవలు చేస్తుంది అని ఉంటే చంబా పెళ్ళాం సహా మొత్తం అతడి ఆ 13 మంది సంతానంలో అప్పటికి బ్రతికి ఉన్న వాళ్ళందరూ దెబ్బకొచ్చి ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని ఉండేవాళ్ళు. బదులు అతడి కర్మఫలం అతని కామం ఉన్నాయి కదా, కాబట్టి 70 ఏళ్ల వయసులో కూడాను ఆ శాలితీని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు కూడా అతడి ముందు 2 దారులు తెరిచి ఉన్నాయి, ధర్మపు దారి అధర్మపు దారి. తన కుటుంబం తన్ని వదిలేస్తే తనకు సేవలు చేసిన దాన్ని పెళ్లి చేసుకోవడం కాకుండా దత్తత తీసుకుంటే వయస్సు రీత్యా ఆయన తన ధర్మం రీత్యా ఆయన అప్పుడు చంబాకి ఈ చాయిస్ ఉండేది కాదు. కాబట్టి ఎన్టీఆర్ది కూడాను ఈ విషయంలో తిలా పాపం తలా పిడికడు, ఆ నందమూరి ఫ్యామిలీకైనా నారా ఫ్యామిలీకైనా. కాబట్టి మూర్ఖనారాయిస్టులు ఊరికే నోరుంది కదా అని మెదడు లేకుండా నోళ్ళు వేళ్ళు ఉపయోగిస్తే రాజా రాష్ట్రకృతం పాపం. మీరు చేసిన పాపాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చేసిన దానికి చంబా గోడలు జారుతూనే ఉన్నాయి. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్ యువర్ మందబుద్ధి సన్ రెడ్ బుక్ రైటర్ లోకేశానికి కూడా చెప్పండి టు చెక్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్ టు యూజ్ ద టంగ్ అండ్ ఫింగర్స్ ఆన్ ది కీబోర్డ్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, ఆలోచింపదగినదిగా తోస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to win this war with wisdom as weapon. www. ధర్మం కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని మీరు పంచుకోండి. మెదడుంది కదా, కాలము ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.